పడుతున్నాం గోదావరి అంటారు మీరు. రైట్. గఫూర్ గారు, ఈ వాట్ నెక్స్ట్, వాట్ హూ నెక్స్ట్ అనే దాని మీద సమాధానం దొరకదండి విచిత్రంగా. సార్ వెంకటకృష్ణ గారు, నేను పట్టాభి గారికి, ఎందుకంటే ఆయన మంచి స్నేహితుడు, నేను సవినయంగా మనవి చేస్తున్నా, రాజకీయంగా సర్దుబాటు మీకుందా పైనుందా నేను చెప్పలేను. అయితే అదృశ్య శక్తులు బిగ్ బాస్ ఎవరో తేలకుండా అడ్డుపడుతున్నాయనేది ఖచ్చితమైనటువంటి విషయం అండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒకసారి మీ డిబేట్ వెంకటకృష్ణ గారు, విద్యాసాగర్ తెలుగుదేశం తరఫున చూడన్నా నెల రోజుల్లో చూడన్నా అన్నారు. ఏది బయటపడినా నా డిబేట్ అనే బయటపడతాయండి. 6 నెలలు అయిపోయింది, తలుపు తడతాం. నా పాయింట్ ఏమంటే, పైనుండే రాజకీయం మిమ్మల్ని కూడా చేతులు కట్టేయకుండా చూసుకోండి. అందరిలో ఉండేటువంటి గారు, ఆయన అనేది నన్ను కాదు మిమ్మల్ని. దయచేసి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు సార్ వాళ్ళను వీళ్ళని చూసి కాదండి, వాళ్ళ దుర్మార్గం చూసి మీరైతే రాష్ట్రంలో బాగుంటది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే ప్రజలు వేశారు. మీరు వాళ్ళు ఒకటే అని తేలిందనుకోండి, మీ విలువ కూడా దిగజారిపోతుంది. కాబట్టి అవినీతి విషయంలో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి, కాంప్రమైజ్ కావద్దు. ఇంకా లేదు అనుకుంటే ఆ విజయసాయి రెడ్డి ఫోను ఢిల్లీ లిక్కర్ అప్పుడు ఈడీ విచారిస్తే చెప్పారు పోయింది అని, అది ఆడదో కొంచెం వెతికన్నా ఇవ్వండి ఆయనకు. కాబట్టి ఇట్లన్నా చేయండి, అట్లన్నా చేయండి, ఖచ్చితంగా తేల్చండి. అది నా అదేం విచిత్రమో సార్, ఫోన్ పోతే ఏదో మొత్తం డాటా మైగ్రేట్ మాట్లాడేస్తున్నారు, వినేవాళ్ళ చెవులో పూలు పెట్టేస్తారు, ఏమీ తెలియదు అని. మరి ఇంత అమాయకులా కనపడవు, ఓ మోసరేమో కూడా కనపట్లేదా? అదే కదా. చెప్పండి పట్టాభి గారు, చెప్పండి, ముగించండి. ఇక్కడ అడ్డుకునేటటువంటి అదృశ్య శక్తులు ఏవీ లేవు, ఉండవు కూడా. అవినీతి విషయంగా నిజమే, మీరు ఒక మాట కరెక్ట్ గానే అన్నారు. ప్రజలు కోరుకున్నది కూడా ఏంటి, ఆ రోజున ఎన్నికల సందర్భంగా తప్పు చేసినటువంటి వారు కఠినంగా